మీ అందరికీ తెలుసు, గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఆగస్టు 30 రోజున 2 ఇంపార్టెంట్ కేసెస్ అయితే మనకి గౌరవ హైకోర్టు ముందుకు వచ్చాయి. ఆ 2 కేసులు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీద అని కూడా మీకు ఆల్రెడీ తెలుసు. మొదటిగా ఇవాళ చూసుకుంటే GO 29 మీద ఫైల్ చేసినటువంటి కేసు ఇవాళ హియరింగ్ రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాము, కోర్టు నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 29గా అది హియరింగ్ రాబోతుంది అని. సో మనం చెప్పుకున్నట్టుగానే ఇది ఆల్మోస్ట్ ఇవాళ 11:30 to 12:30 మధ్యలో హియరింగ్కి వచ్చింది. సో పిటిషనర్ తరపున గౌరవ అడ్వకేట్ గారు అయితే చాలా వాదనలు వినిపించారు. సో వారు ఏం చెప్పదలుచుకున్నారన్నది ఆల్రెడీ మనం నిన్న చూసాము. వాళ్ళు GO 29 మీద ఒక ఎగ్జాంపుల్తో సహా ముందు తీసుకొచ్చారు. అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ మీద కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు పిటిషనర్లు ఏదైతే చెప్పదలుచుకున్నారో క్లియర్గా వాళ్ళు ఆ పారా నెంబర్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి సమాచారం అందింది. సో వాళ్ళు ఓవరాల్గా చెప్పిన తర్వాత గౌరవ జడ్జి గారు కూడా సుదీర్ఘంగా విని ఈ కేసు కూడా గతంలో పోస్ట్ పోన్ చేసినటువంటి కేసుతో సంబంధం ఉందని వాళ్ళు భావించి ఈ కేసును కూడా యథావిధిగా ఆ కేసుతో పాటు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 2-3 రోజుల నుంచి గ్రూప్ 1 కేసులు అన్నీ కూడా సెప్టెంబర్ 27కి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఈ కేసును కూడా సెప్టెంబర్ 27కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద రిజిస్ట్రేషన్ అయిన కేసెస్ అన్నీ కూడా సెప్టెంబర్ 27th రోజున హియరింగ్ రాబోతున్నాయి. దాదాపుగా ఇప్పటివరకు అయితే మనకి 3 కేసులు కూడా సేమ్ డేట్ ఇచ్చారు. ఆ 3 కేసులు కూడా డిఫరెంట్ పాయింట్స్ మీద ఉన్నాయి. ఒకటేమో GO 29 మీద ఉంది, మరొకటి 29 మీదనే ఉంది. సరే, వీళ్ళు 29 ప్లస్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అని ఒక న్యూ పాయింట్ని యాడ్ చేస్తారు. అదేవిధంగా 27th రోజున మరో కేసు వచ్చేసి మనకి కీ ఆబ్జెక్షన్స్ మీద. సో ఓవరాల్గా 3 కేసెస్ 3 డిఫరెంట్ పాయింట్స్ తోటి సెప్టెంబర్ 27th రోజుకి రాబోతుంది. మరికొద్దిసేపట్లో మనకి చాలా ఇంపార్టెంట్ కేసు అనుకున్నాం గత వీడియోలో, ఆ కేసు హియరింగ్ రాబోతుంది. ప్రస్తుతం అది 171 ఐటమ్ నెంబర్ ఉంది. ఇదే కోర్టు నెంబర్ 32లో. మరి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అది ఇలా హియరింగ్కి వస్తుందా రాదా అని. అది మనం కోర్టు ప్రొసీడింగ్స్ మనం చెప్పలేము, అది రావచ్చు రాకపోవచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు కూడా ఒక్కోసారి ఉంటాయి. సో ఏది ఏమైనా జరగచ్చు కోర్టు హాల్లో అనేది, అది వాళ్ళ ఇంటర్నల్ ప్రొసీడింగ్స్, ఏ కేసు ఎప్పుడైనా మారుతూ ఉంటుంది. సో చూద్దాము కోర్టు సమయం అయితే వరకు మరి హియరింగ్ వస్తుందా రాదా. ఒకవేళ రాకపోతే అది కూడా ఏ డేట్ పోస్ట్ పోన్ చేస్తారు. మరి చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ వచ్చినా రాకపోయినా అది కూడా మళ్ళీ ఈ డేట్కే ఇస్తారా అని చెప్పేసి కొద్దిగా డైలమా వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కోర్టు ప్రొసీడింగ్స్, మనం దాన్ని గెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా మనకి ఇంకొద్ది గంటల్లో దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అది కూడా పోస్ట్ పోన్ జరిగితే 4 కేసులు గ్రూప్ 1 మీద ఉన్న కేసులు అన్నీ కూడా సెప్టెంబర్ 27th రోజున వస్తున్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 కేసులు కన్ఫామ్గా సెప్టెంబర్ 27th రోజుకి వచ్చాయి. మరి 4వ కేసు ఏమవుతుందో చూద్దాము. ఒకసారి 4వ కేసు అప్డేట్స్ వచ్చిన తర్వాత దాని మీద కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అప్డేట్స్. మరొక అప్డేట్స్తో కలుద్దాం. స్టే ట్యూన్.